కేబినెట్ మీట్ అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం నుంచి అని మరి ఆ రకంగా మాట్లాడుతున్నారని చెప్పి కొన్ని పనికి మాలినటువంటి ఛానల్స్ దాన్ని కూడా కన్ఫ్యూజ్ క్రియేట్ చేశారు. ఈరోజు మీ అందరికీ తెలియాలి, ఈరోజు పెద్ద గొప్పగా చెప్పుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు హైదరాబాద్లో ఉండడానికి ఏంటి అవకాశం, ఏంటి అవసరం ఏంటని చెప్పి ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ఈరోజు హైదరాబాద్ ప్రభుత్వంలో ఏదైతే ఉమ్మడి రాజధాని ఉందో ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి 42 ఈరోజు పెట్రోల్ పోలీసులు ఈరోజు ఇక్కడ ఉన్నారు. 45 పెట్రోల్ పోలీసులు ఈరోజు ఉమ్మడి రాజధానిలో భద్రత గురించి పనిచేస్తున్నారు. ఆ రోజు ఏదైతే కమిటీ ఈరోజు కొంతవరకు ఆంధ్రప్రదేశ్ ఈరోజు విడిపోయింది. 10 సంవత్సరాలు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. 2 ప్రభుత్వాలు కూడా ఇక్కడే ఉండి పరిపాలన చేస్తాయి. ఈరోజు అధికారం అంతా కూడా గవర్నర్ దగ్గర ఉంటుంది. కాబట్టి మీ పోలీసుల్ని కంటిన్యూ చేయండి, మేము కొత్తగా పోలీసులు రిక్రూట్మెంట్ చేసుకునే వరకు అని చెప్పి తెలంగాణ వాళ్ళు అడగడం వల్ల 45 పెట్రోల్ పోలీసుల్ని ఇక్కడ మేము కంటిన్యూ చేశాం. ఈరోజు ఎంత బాధ అనిపిస్తుందంటే మా పోలీసుల్ని మీరు పెట్టుకొని మేము జీతాలు ఇస్తున్నటువంటి మా పోలీసుల మీద మీరంతా పెత్తనం చేసి మా మీదే ఈరోజు ఎదురుగా తప్పుడు కేసులు పెట్టిన స్థాయికి మీరు వచ్చారంటే ఏమని మేము అనాలని చెప్పి ఈరోజు తెలంగాణ వాళ్ళకు అడుగుతున్నాను. ఈరోజు కేసీఆర్ ప్రభుత్వానికి అడుగుతున్నాను. అందుకే నిన్న గవర్నర్ దగ్గరికి వెళ్ళి చెప్పాం, అయ్యా మా పోలీసుల్ని మొత్తం మేము ఉపసంహరించుకుంటున్నాం, మా పోలీసుల్ని మేము తీసుకొని హైదరాబాద్లో అవసరమైతే హైదరాబాద్లోనా, ఆంధ్రప్రదేశ్లో అవసరం ఉంటే ఆంధ్రప్రదేశ్లోనా మా పోలీసులు మేమే ఉపయోగించుకుంటామని చెప్పి నిన్న మేము చెప్ప హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ పోలీసుల్ని తీసుకువెళ్లే ప్రశ్నే లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తూ ఇక నుంచి మా పరిపాలన మేమే హైదరాబాద్లో సాగించుకుంటాం, మేము పోలీస్ స్టేషన్లు పెడతామని నిన్నే చెప్పాం. దానికి కూడా ఆదేశాలు ఇచ్చాం, ఎక్కడెక్కడ పోలీస్ స్టేషన్లు పెట్టాలి, ఏ విధంగా పెట్టాలి, ఏ కోర్టు ఆ పరిధిలోకి రావాలనేది ఈరోజు చట్టపరంగా అన్ని ఆలోచనలు చేస్తున్నాం. ఈరోజు 10 సంవత్సరాలు మేము ఇక్కడుండే మా పరిపాలన సాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు అధికార దాహంతో ఏదో ఒక మోసపూరితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అస్థిరతపరచాలని ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి దేశ విదేశాలలో ఉన్నటువంటి పేరుని అప్రతిష్ట పాలు చేయాలని కుట్రపూరితంగా మీరు వ్యవహరిస్తున్నారు. దీనికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు ఒక బూసిని నోటీస్ అని చెప్తున్నారు. నోటీసు వల్ల మాకేమి నష్టం ఉంది? నువ్వు ఒక నోటీసు కాదు కదా, 100 నోటీసులు ఇచ్చినా సరే దానివల్ల మాకు ఏమీ నష్టం లేదు. ఆ నోటీసుని పట్టించుకోవలసినటువంటి అవసరం లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అసలు మీకు ఆ అర్హత కానీ ఆ హక్కు కానీ మీకు లేదు. రోజుకొక రకంగా ఈరోజు నేను సాయంత్రం చూశాను, ఏసీబీ డీజీ గారు రేవంత్ రెడ్డిని నేను అరెస్ట్ చేయక ముందే ఎలక్షన్ కమిషన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని తప్పుడు సమాచారం ఈరోజు మీ మీడియా ముందు పెట్టారు. అది చాలా తప్పు. మీరు అరెస్ట్ చేసిన తర్వాత ఈరోజు ఈ రకంగా అరెస్ట్ చేశామని మీరు ఎలక్షన్ కమిషన్కి పెడితే ఇది 15 రోజుల తర్వాత మేము అడుగుతున్నాం, 10 రోజుల నుంచి అడుగుతున్నాం, ఎలక్షన్ కమిషన్కి మీరు ఎందుకు పెట్టలేదు? ఓటు నోట్ అంటే ఇది ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి వస్తుంది.